హాయ్ రకురాలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందు నేను ఒక విషయం మాట్లాడదానని వచ్చాను. ఇది కేవలం నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడదాం అని ఒక ఫస్ట్ వీడియో అయితే స్టార్టింగ్ చేశాను. దేని గురించి అంటే ఇప్పుడు మనం చాలా పోయాం, తెలుసు. నాతో పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది పోయారు, నేను పోయాను. ఎందుకు పోయాం? మనం ఒక చదువుకునేటప్పుడు ఒక గురువు చెప్పిన మాటలు మనం వినలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మనం వినలేదు. ఆ తర్వాత దీని వెనకాల తిరిగో ఉంటాయి కదా. ఇంకా దీని వెనకాల తిరిగినప్పుడు ఎలాగా సంక్రాంతి పోతే కొన్ని అలవాట్లు అవుతాయి. ఆ అలవాట్ల ప్రభావం వల్ల చూడడం అని అదని ఇదని ఇంకొక వ్యసనాలు, ఇవన్నీ మనం నాశనం చేసే ఇన్నాళ్ళు నాశనం అయిపోయాం. ఇప్పుడన్నా మనం ఏదో ఒక మంచి పని చేయకపోతే మన జీవితానికి అర్థం లేదు. మనం ఇంకా అయిపోయిన దాన్ని ఎలాగ తీసుకెళ్ళాం, మన ఇంట్లో వాళ్ళని ఎలాగ సుఖపెట్టలేం, ఏమీ చేయలేం. కనీసం ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితులకి మనం ఒక సమాధానంగా పోరాడితే అయినా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ట్రై చేయండి. మన ధర్మం మీద, మన సంస్కృతి మీద ఎన్ని దాడులు, ఎన్ని నీచకరమైన మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి నేను నా ధర్మం గురించి నేను తెలుసుకుని నాకు తెలిసిందని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదే చేయాలని అనుకుంటున్నాను. ఈ నుంచి రోజుకో వీడియో వస్తుంది. నన్ను ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, నన్ను తిట్టుకున్నా ఈడేదా మన చెప్పేది ఈడే పెద్ద ఎవరని అనుకున్నా కదా. తప్పులు చేయడం మానవ సహజం. దాని నుంచి మార్పు పొందకపోవడం మన దరిద్రం. ఆ దరిద్రంలో నేను ఇంకా ఉండాలని అనుకోవట్లేదు. నేను ఇప్పుడు గతంలో జరుపుకున్న ఎళ్ళకి నేను పనిచేయకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి నేను పుట్టిన ఈ భూమి గొప్పతనం గురించి, నా ధర్మం యొక్క గొప్పతనం గురించి నేను తెలుసుకుని నలుగురికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇది నా మొదటి వీడియో మీతో చెప్పాలనుకున్నది. జై శ్రీరామ్.